5 ఇయర్స్ 2024 అయిపోవస్తుంది. చాలా మందికి కొన్ని స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని బ్యాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ 2025 మీద చాలా మంది చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ 2024లో వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అండ్ 25లో ఏం జరగబోతుందో కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. వీరందరూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి వీరితో కూడా కలిసి మాట్లాడదాం. హలో గైస్, గుడ్ ఈవెనింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే ఫైన్. 2024 ఎలా గడుస్తుంది? అండ్ ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి 10 డేస్. గడుస్తుంది అనకంటే గడిచిపోతుంది అనడం మంచిదండి. ఎలా గడిచింది మీకైతే? ఓకే, అలా మరీ స్పీడ్గా కాకుండా మరీ స్లోగా కాకుండా ఓ 80 మైల్ స్పీడ్తో నడిచింది. ఓకే. ఆ 80 మైల్స్ స్పీడ్‌లో ఏమన్నా బ్రేక్ డౌన్స్ గానీ, బ్రేకప్స్ గానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? బ్రేకప్స్ కాదు కానీ ఇంట్లో వాళ్ళే పుష్ చేస్తుంటారు, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని. ఓకే. ఎలాగంటే పెళ్లి చేసుకోవడం ఎవరు ఏంటో తెలియకోకుండా. అమ్మాయిలు చూస్తే ఎక్కడ చూసినా బాగా బిజీగా ఉంటున్నారు. ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు మా వాళ్ళు కూడా. ఆ, అదే లైఫ్ అలా పోతుంది. ఇంకా అంటే ఏం తెలియకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు కదా! అండ్ మీకేం అడ్డొస్తుందంటారు పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకోవడానికి? బేసిక్గా మా 95 టు 2000 మధ్యలో ఉండే బ్యాచ్ ఏంటంటే అండి, మేము అటు సైడ్ బ్లాక్ అండ్ వైట్ చూసాం, ఇటు సైడ్ కలర్ థింగ్ చూసాము. సో మాకు ఇటు ఫ్యూచర్లో ఉండాలా లేదా అటు బ్యాక్ సైడ్ బ్లాక్ అండ్ వైట్లో ఉండాలో అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ కన్ఫ్యూజన్. ఏం చూసారు? ఏం చూడమేంది, 2000 తర్వాత నుంచే కదా డిజిటలైజ్ అనేసి అంతా డిజిటల్ వైపు పరిగెడుతున్నారు. అంతకుముందు అంతా బ్లాక్ అండ్ వైట్ టీవీస్ కానీ సెల్ ఫోన్స్ కానీ కాయిన్ బాక్సెస్ కానీ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడంతా ఎంతసేపు మేము ఎలా అంటే ఇది పెద్ద రేసే నడుస్తుంది బయట. ఆ రేస్లో ముందు వెళ్ళేవాడికే మర్యాద, వెనకాల ఉండేవాడికి మధ్యలో ఉండేవాడికి అసలు ఏ విధమైన మర్యాద లేదు. ఓకే. సో ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి మీరే. అంటే ఎప్పుడు ఆ మధ్యలోనే లాస్ట్‌లోనే ఉండలేరేమో కదా! ఎప్పుడో ఒకప్పుడు ముందుకు వస్తారు. సో అంటే లైఫ్ అంటేనే ఒక ఆశ, ఒక హోప్‌తో మనం ముందుకెళ్తూ ఉంటాం కాబట్టి మీకు కూడా కొన్ని హోప్స్ ఉండుంటాయి, కొన్ని ఆశలు ఉండుంటాయి. ఆఫ్‌కోర్స్ పేరెంట్స్ చూసే మ్యాచ్‌ని చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ మనసులో అసలు ఎలాంటి అమ్మాయి రావాలనుకుంటున్నారు? అమ్మాయి అమ్మాయి అయితే చాలు. ఇట్లా కాకుండా కొంచెం మంచిగా చెప్పండి. ఏం చెప్తామండి, మన పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఆడది లేకుండా మగాడు బతకలేడు, మగాడు లేకుండా ఆడది బతకలేదు, వీళ్ళిద్దరు కలిసి అసలు బతకలేరని లైఫ్ అలా ఉందండి. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా! సో వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. ఏముంది, సంపాదించింది తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా జరపాలి అనేది ఉంటే ఒక ఐడియా ఉంటే చాలండి. లైఫ్ బాగా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎవరి మీద. ఈ 2024లో మీకు ఏదైనా మంచి స్వీట్ మెమొరీ కానీ ఆర్ ఎల్స్ బ్యాడ్ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా? స్వీట్ మెమరీస్ ఏం లేవు కానీ ఎక్కువ క్రిటిసైజింగ్సే ఎక్కువ ఉన్నాయండి జనాల నుంచి. తెలిసిన వాళ్ళ నుంచి కూడా నీ లెవెల్ ఇంతే, నీ అర్హత ఇంతే, నువ్వు అక్కడే ఉండు అని మైండ్ సెట్తోనే మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, లైఫ్ ఇస్ మూవ్ ఆన్ కదా, ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరాలి. నచ్చినా నచ్చకపోయినా ఇది మన జీవితం. మనకు నచ్చినట్టు మలుచుకునే అవకాశం మనకి ఇంకా ముందు ఉంటుంది. 2025లో అన్నా మనం సాధించాలి, ముందుకు వెళ్ళాలి, మంచి విజయం సాధించాలని ఆలోచిస్తున్నాను. మీ మెయిన్ అంబిషన్ ఏంటండి? ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు నెక్స్ట్ ఇయర్‌లో? నాకు రేసింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఫార్ములా 1 రేసెస్కి వెళ్ళడం అనేది నాకు పెద్ద గోల్. సో ఇండియాలో ఏంటంటే రేసెస్ మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది. వరల్డ్ ఎఫ్ఐఏ నుంచి ఇండియాలోకి వచ్చి వాళ్ళు కండక్ట్ చేయాలంటే గవర్నమెంట్కి ఎలాగైతే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుందో అలా పే చేయాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళు బోర్డింగ్ క్యాన్సిల్ చేసుకొని దేశం నుంచి వెళ్ళిపోయారు. సో దానివల్ల నాలాంటి ఎంతోమంది యువత రేసింగ్ అంటే ఇష్టం ఉండి దాని దగ్గరికి వెళ్ళలేక ఆగిపోయే వాళ్ళు చాలా జీవితాలు రోడ్ల మీదే చనిపోతున్నారు, రోడ్ల మీద రేస్ చేసుకొని. అలా చాలామంది ఉన్నారు. దానికి మంచి ట్రైనింగ్ కూడా కావాలంటారు కదా! సో మీరు ఎంతవరకు దాన్ని సక్సెస్‌గా ట్రైనింగ్ కావాలంటే ముందు గవర్నమెంట్ అనేది మనకు కొంచెం సపోర్ట్ ఇస్తేనే కదా మనం ఏదైనా చేయగలం. సపోర్ట్ లేనప్పుడు ఏం చేయగలం చెప్పండి. ఓకే. అండ్ యు వాంట్ టు బి ఎ రేసర్. యా. ఓకే. మీ పేరు సార్? నా పేరు నర్సయ్య అండి. ఏం చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను నంది కంపెనీ. ఓకే. సో నేను దాదాపు 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఇంతకుముందు వేరేది బ్యాంకులో పనిచేసేవాడిని. సో అప్పుడు కూడా మార్కెటింగ్ జాబే. సో మార్కెటింగ్ జాబ్ ప్రజెంట్ చేస్తున్నాను. సార్ మార్కెటింగ్ అంటే ఫుల్ ఆఫ్ రిస్క్, ఫుల్ ఆఫ్ టైడ్ ఇదంతా ఉంటుంది అని అంటారు కదా! సో మీరు 7 ఇయర్స్‌గా ఉన్నారు అండ్ దానికంటే ముందు కూడా బ్యాంక్‌లో కూడా మార్కెటింగ్ చేశానన్నారు కాబట్టి సో మీకు ఎత్తుపల్లాలు చాలా ఉంటాయి. సో ఎలా గడిచింది సార్ ఈ 2024 ఎలా గడిచింది? 25లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? 2024 కాదండి, 2023 అంతకు ముందున్న సంవత్సరాలైనా సరే ప్రెషర్ అనేది కామన్. మార్కెటింగ్ ఫీల్డ్ పీపుల్కి ఏంటంటే ముందు టార్గెట్స్ ఉంటాయి, తర్వాతే బండి నడుస్తుంది. ఐ మీన్ మన బతుకు బండి నడుస్తుంది. ముందు టార్గెట్,
తర్వాత బతుకమ్మని నడిపిస్తారు. ఎలా నడిపిస్తారంటే టార్గెట్ ఇస్తారు, వాటికి ఎలా దాన్ని రీచ్ అయితే బోనస్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్ అదే అవి ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, తర్వాత జాబులో ఎదుగుదల ఉంటుంది. సో ఏంటంటే మనం ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలంటే మనలో ముందు ఏకాగ్రత ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఇచ్చిందని ఒకవేళ ఒక 10 లక్షలు టార్గెట్ ఇచ్చారనుకోండి, సో దాన్ని రీచ్ అవ్వడానికి ఎంత ప్లానింగ్ అనేది సక్రమంగా దానికి ఒక డయాగ్రామ్ అని గీక్కోవాలి, వేసుకోవాలి. సో అలా వేసుకుని దానికి పాటుపడాలి. సో 24 అయినా 23 అయినా 2022 అయినా సంవత్సరం ఏదైనా సరే కష్టం అనేది తప్పదు. సో నెక్స్ట్ ఇయర్ నా ప్లానింగ్ ఏముందంటే ఇంకా ఇంతకు ఎదుగుతూ, సో ప్రస్తుతానికి సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని, సో ఫ్యూచర్లో మేనేజర్ కావాలని కోరుకుంటున్నాను. సో జాబ్ ఏదైనా కానీ ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తనలో నింపుకోవాలి. సో మనసులో నింపుకొని దానికి తగ్గట్టు ఆ జాబ్కు తగ్గట్టు ప్రిపేర్ అయ్యి జాబ్ చేయాలి. యా సార్, మీ పేరు? బాలమురళీకృష్ణ, ఏం చేస్తుంటారు? డిజైనర్, ఎడిటర్. ఓకే, ఎడిటింగ్స్ లో చాలా కట్ చేసేసి ఆ, ఉంటారు. చేసి. సో మీ లైఫ్ లో కట్ చేసిన భాగాలు ఏమన్నా ఉంటాయి మా పొలిటికోస్ టీమ్ కి షేర్ చేస్తారు? కట్ చేసిన అయితే ఏం లేదు. ఓకే, అంటే మీరు ఫుల్ తెచ్చిన పుస్తకం లాంటి వారు అనుకోవచ్చు. పుస్తకం అంటే యాక్చువల్లీ 2024లో వెరీ వర్స్ట్ ఇయర్ అనొచ్చు. ఓకే, ఎందుకంటే లోన్స్, ఈఎంఎస్, అది బేసిక్గా అందరికి ఉండేదే. ఫోన్ లేకపోతే ప్రశాంతంగా బతకచ్చు. సో ఓకే, అంటే ఈ 2025 లో మీరు ఏం కావాలనుకుంటున్నారు? అంటే మనందరికి ఒక ఎయిమ్ ఉంటుంది కదా, పలానా ఇది నేను సాధించాలి, ఆర్ ఎల్స్ మా పేరెంట్స్కి ఇది చేయాలి అని. అట్లా మీకేమైనా విషెస్ ఉన్నాయా? యాక్చువల్లీ 25 ట్రై చేస్తాను. అప్పుడు డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను. అంటే ఎక్కడైనా అవకాశం వచ్చిందండి? వస్తుంది ఇంకా, అంటే ఇప్పుడు చేస్తున్నాం, చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్, ఇట్లా వెబ్ సిరీసెస్ ఓకే, ట్రై చేస్తున్నాం. పెద్దగా ఏమైనా చేశారా? చేసాం, ఓకే, ఇంతకుముందు అంటే చేసాం. యాక్టర్ గానా, డైరెక్షన్ డిపార్ట్మెంట్? యాక్టర్గా చేసాం, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేసాం. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాము. ఇంకా ఓకే, ఫైన్. ఇక్కడ కూడా తీద్దామని వచ్చాను. అది కూడా ఇవాళ చేద్దామని చేద్దామని వచ్చాను. ఓకే, అంటే ఏదైనా అనుకున్నారా? ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయ్యింది. స్టోరీ ఉంది, ఇంకా వస్తున్నారు, అందరూ వస్తున్నారు ఎంప్లాయీస్. ఓకే, మీ క్యారెక్టర్ ఏంటండి? దాని క్యారెక్టర్ అనేది డైరెక్టర్. డైరెక్టర్ చెప్పలేదా? చెప్తారా? ఓకే, సో అంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీకు కూడా ఆ ప్యాషన్ ఉందంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా చేంజెస్ అవ్వాలి అనుకుంటే ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? చేంజెస్ అంటే అందరినీ సమానంగా చూడాలి. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి పైకి తీసుకురావాలి. అంటే చాలామంది ఒక బ్యాక్గ్రౌండ్ అంటే రికమెండేషన్ త్రూ అందరూ వస్తారు కదా, అట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇస్తే కొంచెం బెటర్ అండి. ఓకే, సో మీకు ఎవరండి ఎక్కువ ఇష్టమైన యాక్టర్స్ కానీ, యాక్టర్ కానీ? ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి. పుష్ప 2 చూసారా? చూసాను, బాగుంది. బాగుంది, ఫైన్. అంటే ఒక మదర్, అంటే రేవతి అనే మదర్ చనిపోయారు అండ్ బాబు కూడా సీరియస్ గా ఉంది కదా, దీని గురించి ఏం చెప్తారండి? జనరల్గా ఒక కామన్ పీపుల్ గా ఆలోచిస్తే ఫ్యాన్స్ ఉండడం ఓకే, మరి అంత హై బీచ్ లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? అవును, అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అవ్వాలి దాని మీద. ఆయన అయ్యారు, అయ్యారు, 20 lakhs కూడా ఇస్తున్నారు. So what do you say about this? అంటే ఓకే, ఒక మనిషి ప్రాణం 25 lakhs అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏం చేస్తాం, వాళ్ళు అంతే, మనం ఏం చేయలేం, మనం ఏం చెప్పలేం కూడా దాని గురించి. సార్ మీ పేరు? నా పేరు ఆకాష్ అండి. ఓకే, ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను కృష్ణానగర్లో ఉంటాను. ఓకే, అంటే గడిచిన కాలం అంటే 2024ని తలుచుకుంటే మీకున్న స్వీట్ మెమొరీస్ ఏంటి? ఇన్ కేస్ ఏదైనా బ్యాడ్ మెమొరీస్ ఉంటే దాన్ని అధిగమించి మీరు ఎలా ముందుకు వచ్చారు? ఇప్పుడు స్వీట్ మెమరీస్ అంటే మేడం, ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో పుష్ప మూవీ పార్ట్ 1 చూశాను కదా, ఓకే, చూసిన తర్వాత పార్ట్ 2 కోసం దాదాపుగా 3 years బాగా వెయిట్ చేపించాడు, తర్వాత ఏమవుతుందని. సో ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి మేము చాలా హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ షో చూసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే, అదొక హ్యాపీనెస్ బాగా. ఇక బ్యాడ్ మూమెంట్ అంటే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింటే మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఆయన ఓడిపోవడం అనేది ఈ సంవత్సరం అంతా ఇంకా బాధపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన ప్లేస్లోకి వీళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణే కావచ్చు, చంద్రబాబు నాయుడే కావచ్చు, సో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఆయన పెట్టిన స్కీమ్సే కానీ, జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతంగా కొన్ని స్కీమ్స్ పెట్టి ప్రజల మనసు ఎలా సొంతంగా రిసీవ్ చేసుకున్నాడో ఆ టైప్లో వీళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారేమో అనుకున్నాం. కానీ వీళ్ళు ఇచ్చిన చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేరితే కూడా జగన్మోహన్ రెడ్డిని క్రాస్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 4 months అయిపోయింది కానీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల పబ్లిక్ కూడా చాలా మంది బాధపడుతూ ఉండడం. అంటే
ఇప్పుడే కదా వాళ్ళు కూడా వచ్చింది. మేబీ కొంచెం టైం పడుతుందేమో అన్ని గ్యారంటీస్ తీసుకొని చెయ్యాలి అని. ఎంత టైం పడుతుంది మేడం? ఇంకా పడుతుంది. ఇంకా టైం Okay. ఇప్పుడు ఏదైనా చాలా వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇవ్వలేని హామీలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఇస్తే కూడా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయే విధంగా వాళ్ళు చేయాలి. Okay. ఇద్దరు ఉన్నారు కదా, చేస్తారు అనే కదా పబ్లిక్ కూడా కొంతమంది ఫ్రాడ్ జరిగిందని, కొంతమంది ఫ్రాడ్ జరగలేదని, కొంతమంది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సో దాన్ని బట్టి కొంచెం బాగా డిసప్పాయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల, ఆయన ఓడిపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉన్నాం. కానీ ఆయన చేసిన వర్క్ను బట్టి మేము చెప్తున్నాం. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణే కాదు, ఎవరైతే పబ్లిక్ మంచి సర్వీస్ చేస్తారో వాళ్ళని ఆటోమేటిక్గా లవ్ చేస్తారనమాట. అది మెయిన్ థింగ్. హీరోలే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, వాళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది, ఎవరైతే మంచి సర్వీస్ చేస్తారో వాళ్ళను తప్పకుండా పబ్లిక్ ప్రేమిస్తారనమాట. పబ్లిక్ ప్రేమ సొంతంగా సంపాదించుకోవాలి. వాళ్ళకి తిండి తినబెడతానో, మంచిగా ఏదైనా కాస్ట్యూమ్ కొనిస్తానో అది కాదు మెయిన్. మంచి సర్వీస్ చేసి పబ్లిక్ మనల్ని లవ్ చేసుకునే విధంగా చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా బ్యాడ్ మూమెంట్ అంటే అదొకటి మేడం. ఓకే, అంటే ఇక- పర్సనల్ గా మీకేమన్నా లైక్ స్వీట్ మెమొరీస్ కానీ లేదన్నా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కానీ ఏదన్నా జరుగుంటుంది కదా ఈ ఇయర్ త్రూ అవుట్, అలాంటివి ఏమైనా ఉన్నాయండి? అంటే యాక్చువల్లీ నేను లేట్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఓకే. లాస్ట్ 4 years బ్యాక్ ఓకే. కరోనా అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. ఒక 2 years మేము కొంచెం ఆలస్యంగానే పిల్లలు కందాం అనుకున్నాము. ఓకే. ఇక మాకన్నా చిన్న వాళ్ళు కూడా పిల్లలు కంటా ఉంటే సరే మాకు కూడా అయితే బాగుండని చెప్పేసి నేను మా మిస్సెస్ ప్లాన్ చేసుకొని మేము అనుకున్నాము నెక్స్ట్ మంత్ కల్లా మనం ప్రెగ్నెంట్ అయిపోవాలి అని చెప్పి అనుకున్నాము. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. సో తనకి కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయి ఉండే. సో దాన్ని బట్టి తను హ్యాపీగా డెలివర్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. దేవుడి దయ వల్ల మా కొలిక్లో ఒక అతను ఎట్నే డెలివర్ అవుతే వాళ్ళ బేబీ అంటే వాళ్ళకు మంత్స్ దాటిపోయిన తర్వాత వాళ్ళు కనుక్కోలేకపోయారు. ఆ కనుక్కోలేకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయి పుట్టాడు, చనిపోయాడు. ఇతను 1 dayలోనే చనిపోయాడు. సో మా మిస్సెస్కి ఇంకా కాల్ బాగాలేదు, వాళ్ళు హెల్తీగా ఉండి అలా జరిగింది కదా, మా మిస్సెస్కి పైగా కాల్ బాగాలేదు అని చెప్పేసి కొంచెం నేను 24 hours ఒక థింకింగ్లో ఉన్నా. ఒకటి పుష్ప జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నా నేను. పుష్ప షూటింగ్ కూడా వెళ్తా ఉన్నాను. సో ఇది బాగా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాము. అంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాకు కాదు, బ్యాక్గ్రౌండ్ అనమాట. మేము తీసిన కొన్ని సీన్స్ కూడా వస్తాయేమో అనుకున్నాము. యాక్చువల్లీ ఆ సీన్స్ మరి మేబీ part 3లోకి వెళ్ళొచ్చేమో తెలియదు. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా అయితే వెళ్ళాము. సో ఏదేమైనా మేము ఉండకపోయినా కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మాకు చాలా సంతోషం. మీరు కనిపించలేనందుకు బాధగా ఏం లేదా? బాధ ఏం లేదు మేడం, మేము కనిపించినా కానీ బాధపడే వాళ్ళం కాదు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అది ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ లో మీరు నటించాను అన్నారు కాబట్టి డైలీ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎంత పే చేసేవారు మేడం యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది చెప్పకూడదు కానీ ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలే కావచ్చు, ప్రొడ్యూసర్సే కావచ్చు, చాలామంది దీని గురించి కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మూవీలో 1200 ఎంతో ఇస్తారంట జూనియర్ ఆర్టిస్టులకి, కానీ యాక్చువల్లీ మాకు ఇచ్చేది మాత్రం ఇక్కడ 400 రూపీసే ఇస్తున్నారు. అక్కడ మాత్రం ప్రొడక్షన్లో మాత్రం మార్నింగ్ టిఫిన్ పెడతారు, మంచి భోజనం పెడతారు, పోవడానికి రావడానికి బస్సు ఉంది. కానీ ఇక్కడ ఇచ్చే అమౌంట్ అంటే అక్కడ 1200 ఇస్తారు, మా చేతికి వచ్చేసరికి 400 రూపీస్ అవుతుంది. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు సినిమా మీద ప్రేమతోటి, హీరోల మీద ప్రేమతోటి వస్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ వాళ్ళైతే ఇస్తున్నారు అక్కడ. ఇది మాత్రం మా చేతికి వచ్చేసరికి వీళ్ళంతా కమిషన్లు అన్నీ పోయి 400 వచ్చేసరికి దాంట్లో 100 రూపీస్ ఛార్జీలకు పోతున్నాయి, 300 మిగులుతుంది. ఒక పక్క జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేయాలని ఆశ, మా హీరోలను మేము దగ్గర నుంచి చూడాలని ఒక ఆశ, మా హీరోయిన్ దగ్గర నుంచి చూడాలని ఒక ఆశతోటి మేము వచ్చి వర్క్ చేస్తున్నాం. కానీ ఫ్యామిలీ పరంగా సిటీలో రెంట్ చాలా పెరిగిపోయింది, రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇచ్చే ఈ 300 రూపీస్ 100 రూపీస్ ఛార్జీకి పోతాయి, పోవడానికి 50 రూపీస్, రావడానికి 50 రూపీస్. మేము చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అంటే యాక్చువల్లీ 4 గంటలకు లేస్తే 4:30 కల్లా దనదన ఫ్రెష్ అప్ అయిపోవాలి, నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అయిపించుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఎగ్జాక్ట్లీ 4:45 కల్లా లొకేషన్ ఇక్కడ షూటింగ్ తీసుకెళ్లే లొకేషన్కి రావాలి. అక్కడికి మేము ఆ టయానికి చేరుకుంటున్నాం. మెయిన్ థింగ్ ఇప్పుడు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారంటే జూనియర్ ఆర్టిస్ట్ అనేది లేకపోతే ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా వేస్టే. కానీ ఈ జూనియర్ ఆర్టిస్టులకు ఏ ఒక్క డైరెక్టర్ కూడా మమ్మల్ని లొకేషన్లు అడగలేదు, ఏ ఒక్క హీరో కూడా అడగలేదు పర్సనల్గా. మీకు ఎంత అమౌంట్ వస్తుంది, మేము ఇంత ఇస్తున్నాము, ఈ అమౌంట్ మీ దగ్గరకు వస్తుందా రావట్లేదా అని చెప్పి ఎవరు అడగలేదు. ఏదో మమ్మల్ని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లాగా వాడేసుకుంటున్నారు, టిష్యూ పేపర్ లాగా పడేస్తున్నారే. కానీ మమ్మల్ని కొంచెం ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఏ హీరో అయినా సరే, ఏ హీరో అయినా సరే కొంచెం దీని గురించి కొంచెం చర్య తీసుకొని కనీసం అట్లీస్ట్ మీరు 1200 ఇస్తున్నారు, కనీసం మా చేతికి వచ్చేసరికి అట్లీస్ట్ 700 వచ్చినా 800 వచ్చినా పర్వాలేదు. బయట అడ్డ మీద కూలీ పోయే వాళ్ళకే 1200 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఒక జూనియర్ ఆర్టిస్ట్కి మాత్రం ఒక అఫీషియల్ వర్క్ చేస్తూ
ఒక సెలబ్రిటీస్ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంట్లో పని మనిషికి 25,000 అట్లా ఇస్తున్నారు జనరల్గా. అంటే మీరు పుష్పలోనే కాకుండా ఇంకేమైనా చాలా నటించారా movies సార్? చేశాను మేడం. అంటే ఓన్లీ నటననేనా మీ వృత్తి, ఇంకేదైనా చేస్తుంటారా? ఇదే వృత్తి మేడం, నటన నమ్ముకొని. అంటే యాక్చువల్లీ నేను మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాను, వెళ్ళి అక్కడ డెవలప్ కాలేకపోయాము. మళ్ళీ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం దూరం. నేను ఒక రైటర్గా ఎదగాలి అనుకున్నాను, అది బ్యాకప్ అయిపోయి స్టడీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈ ఫీల్డ్కి వచ్చేసరికి ఇండస్ట్రీ చాలా అందనంత ఎత్తుగా ఎదిగిపోయింది. నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి షూటింగ్లలో చేస్తున్నాను. ఇప్పుడు మేబీ ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో కూడా జూనియర్ ఆర్టిస్ట్గా చేసాము. ఓకే. సో దాంట్లో ఏమైనా స్క్రీన్లో గేమ్ చేంజర్లో ఓకే. స్క్రీన్ మీద కనిపిస్తామేమో చూడాలి. అంటే మీరు షూటింగ్స్ కి ఎన్ని డేస్ వెళ్ళుంటారు? మీకు తెలిసినంత వరకు ఎంత డ్యూరేషన్ వరకు మీరు 10 కనిపించుంటారు? days చేశాను మేడం నేను. 10 days. అదే ఇప్పుడు పుష్పలో లాస్ట్ మ్యారేజ్ అయిపోతుంది. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సీన్లలో నేను ఉన్నాను. ఆ మ్యారేజ్ వరకు మూవీ అయిపోయింది. మేబీ అవి ఏమైనా పార్ట్ 3లో పెడితే చూడొచ్చేమో అట్లా. సో ఓకే, ఇప్పటి వరకు లైక్ పొలిటికల్స్ గురించి చెప్పారు, అంటే పాలిటిక్స్ గురించి చెప్పారు, మీ పర్సనల్ లైఫ్లో చెప్పారు, యాజ్ ఏ ఆర్టిస్ట్గా, జూనియర్ ఆర్టిస్ట్గా మీరు పడుతున్న స్ట్రగుల్స్ చెప్పారు. సో మేడం క్యారీ అయ్యారు అని చెప్పారు, కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. అంటే బేబీ వస్తున్నారా, వచ్చారా, ఏంటి? వచ్చారు మేడం. మా మిస్సెస్ లాస్ట్ October 8th డెలివరీ అయింది మేడం. ఓకే. మంచి మా కూతురు పుట్టింది. ఇద్దరు, మా వైఫ్ నా కూతురు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మేబీ ఈరోజు 8th కదా మేడం, అవును. కరెక్ట్గా 2 months అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా మార్నింగ్ కూడా మాట్లాడాను 1 hour బ్యాక్. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ మూమెంట్ అంటే అది. మా మేడం బీటెక్ అయిపోయింది, హౌస్ వైఫ్ ప్రెజెంట్. తర్వాత ఆఫ్టర్ 5 months తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 2 months అయిపోయింది, ఇంకా 3 monthsలో పెద్ద మేజర్ ఆపరేషన్ అయింది కదా. ఆఫ్టర్ 5 months తర్వాత పంపిస్తారు. తను కూడా అప్పుడు వస్తుంది. సో ఈ 2025కి ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? ఎలా ఉండాలనుకుంటున్నారు జనరల్గా? ఈ ఇయర్ అంతా మీకు ఎలా ఉంటే బాగుంటుంది? యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్గా ఇంకొన్ని అవకాశాలు కోరుకుంటారా? సో ఓవరాల్గా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ 2025? మేడం యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను పీజీ దాకా చదువుకున్నాను మేడం. ఓకే. మా మిస్సెస్ బీటెక్ చేసింది. అయితే నేను చెప్పేది ఏంటంటే టోటల్ పబ్లిక్ అందరికీ కూడా, ఒక పొలిటీషియనే కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేటే కానీ, పీజీ హోల్డర్సే కావచ్చు, అండ్ డాక్టర్సే కావచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులే కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి కోసం ఒక వస్తువు తయారు చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయడం కోసం, పబ్లిక్ ఉపయోగపడే దానికోసం ఏది తయారు చేయడం లేదు. ఏమనంటే అణుబాంబులు తయారు చేయాలి, దేశాలు కొట్లాడుకోవాలి, ఆ దేశం మన మీదకి వస్తుందేమో అని బిఫోర్గా లక్షల కోట్లు ఖర్చు పెట్టి బ్యాడ్ వెపన్స్, బ్యాడ్ బాంబులు తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నామే కానీ, పబ్లిక్ మనం ఇచ్చే స్కీమ్సే కావచ్చు, ఎంత అమౌంట్ వస్తుంది, దేశ బడ్జెట్ ఎంత ఉంది, పబ్లిక్ ఏ విధంగా వెళ్తుంది, ఇంకా ఏమైనా మనం ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమని మెట్రో వచ్చింది. మెట్రోలో ఇప్పుడు జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ నగరమే చాలా అందంగా ఉంది. ఆయన మన దగ్గర లేకపోయినా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇంతకుముందు హైటెక్ సిటీ తీసుకొచ్చాడు. అంటే మేబీ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ఆయన ఒక పునాది వేసిండు అనుకుందాం, అది బెటరే. ఆయన మించి వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు, అది బెటరే. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టరే కావచ్చు నరేంద్ర మోడీ, దేశాలకు, ప్రపంచ దేశాలకు కూడా మనం మంచి సర్వీస్ చేస్తున్నాడు. 3వ సారి కూడా మనం గెలిచాం, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, కానీ ఇండైరెక్ట్ మన దేశ గవర్నమెంట్ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రపంచ దేశాలతో మనం ఒక అనుసంధానం, ఒక రిలేషన్షిప్ మనం పెట్టుకున్నాం. January 20 కల్లా మేబీ 3వ ప్రపంచ యుద్ధం రావచ్చేమో అని చెప్పేసి షూటింగ్ సెట్లో కూడా కొంతమంది అనుకుంటా ఉంటే, నా పాప ఇప్పుడే పుట్టింది. నేను అనుకున్నది నా మనసుగా, ఇప్పుడు 2024 కదా మేడం, 2100 నేను చూడను, కానీ నా పాప చూస్తుందేమో మేబీ అని చెప్పి నేను అనుకుంటున్న టైంలో, అప్పుడు నేను ఎట్లా కలలుగన్నానంటే, మేబీ ఇప్పుడు మన దగ్గర మనీ ఉండదు, అప్పుడు టోటల్లీ డిజిటల్ అమౌంట్ ఉంటుంది. ఒకప్పుడు మనీ ఉండదు, కైండ్స్ ఉండేటివి. అంటే మా పాప నమ్మకపోవచ్చు, మేబీ ఆఫ్టర్ ఒక 10 years 15 years తర్వాత మనీ ఉండకపోవచ్చు. అంటే అంచెలంచెలుగా మనం ఎదుగుతున్నాం, కానీ దానికి తగ్గట్టుగా బ్యాడ్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ కేరింగ్, ఫుల్ ఆఫ్ లవ్, ఇవన్నీ కూడా అన్నీ కలిస్తేనే లైఫ్. కాబట్టి 2024లో కొంతమందికి స్వీట్ మెమరీస్ ఉన్నాయి, మరి కొంతమంది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా జరిగాయి అంటున్నారు. సో 2025 అన్న అనుకున్నట్టు ఉండాలని చెప్పేసి, అందరిలోనూ మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని, ఇన్ కేస్ ఎవరన్నా ప్రేమించుకున్నట్లయితే, వాళ్ళు లవ్ బర్డ్స్ అయి ఉంటే పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెద్దవాళ్ళ సాక్షిగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అండ్ ఈ రోజులో ట్రూ లవ్ దొరకడం చాలా కష్టం. వన్స్
లవ్ అనేది దొరికిన తర్వాత అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవడానికే మనం కష్టపడాలి, మన అనుకున్న వాళ్ళ కోసం బ్రతకాలి అని చెప్పేసి కూడా వారు కోరుకోవడం జరిగింది. సో వారందరూ కోరుకున్నట్టుగా 2025 అందరికీ బాగుండాలని, మంచి సక్సెస్ రావాలని చెప్పేసి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ అన్నది ఉండాలని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.